చూస్తాం. భౌతిక ప్రపంచంలో ఈ ప్రేమాప్యాయతలన్నీ కూడా వ్యాపారం అన్నమాట ఒక విధంగా చెప్పాలంటే. అర్థమవుతుంది కదా! సోదరులకు ఆ! అంటే సోదరుల మధ్య, స్నేహితుల మధ్య, తల్లిదండ్రుల మధ్య, లేకపోతే సంతానానికి, వారికి కుటుంబ సభ్యుల మధ్య ఇవన్నీ ఏమిటంటే ఎప్పటి వరకైతే వారి యొక్క ఇంద్రియ భోగానికి భంగం వాటిల్లదో, ఎప్పటి వరకైతే వారి వ్యాపార ప్రయోజనాలకు ఇబ్బంది కలగదో, అప్పటి వరకు అంతా కూడా మనమంతా ఒక కుటుంబం అన్నట్టుగా ఉంటారు. ఎప్పుడైతే వారి ఇంద్రియ భోగానికి ఇబ్బంది ఏర్పడుతుందో అప్పుడు వెంటనే ఏమవుతాయి? తండ్రి లేదు, కొడుకు లేదు, తల్లి లేదు, కూతురు లేదు, ఏమీ లేదు. కదా! అదే కదా ఈ భౌతిక ప్రపంచంలో మనం చూసేది. కాబట్టి కంసుడు కూడా ఎప్పుడైతే ఆకాశవాణి విన్నాడో, నీ సోదరి దేవకి యొక్క అష్టమ సంతానం నీ చావుకి కారణమవుతాడని, వెంటనే ఏ చేత్తో అయితే పగ్గాలు పట్టుకున్నాడో అది వదిలేసి అదే చేత్తో దేవకీదేవి శిరోజాలను పట్టుకొని ఏం చేస్తాడు? కత్తి దూస్తాడు బయటికి. కత్తి దూస్తే వెంటనే వసుదేవుడు సముదాయిస్తాడు. ఏమయ్యా నువ్వే కదా విన్నావు, ఎనిమిదో